బెంగాల్లో భారతీయ జనతా పార్టీ విజయదుందుబి మోగించిన తర్వాత రేపటి మజిలీ తెలంగాణ గెలుచుకోవాలనేటువంటి సంకల్పం స్వయంగా నరేంద్ర మోడీ గారే సంకల్పించి వారు బెంగాల్ ఎన్నికల ఫలితాల తర్వాత మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రానికి రావడం జరిగింది. వారితో పాటుగా ఎన్నో సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో పార్టీని గెలిపించాలని చెప్పి ఆలోచన చేసినటువంటి మా అమిత్ షా గారు కావచ్చు, భారతీయ జనతా పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ గా ఎన్నికైనటువంటి నితిన్ నబీ గారు 3 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో పర్యటన చేసి కార్యకర్తలని నాయకులని సమాయత్తపరచడమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బెంగాల్లో ఎట్లయితే గెలుచుకున్నామో అదే తరహాలో గెలుచుకోవాలనేటువంటి సంకల్పం మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారు ఈ మధ్య కాలంలో రావడమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితిని కూడా ఎప్పటికప్పుడు వారు బేరీజు వేసుకొని సమీక్షించుకొని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పార్లమెంట్ సభ్యులుగా, ఎమ్మెల్యేలుగా, పార్టీ నాయకులుగా రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చిన హామీ అమలు చేయకపోవడమే కాకుండా గతంలో ఉన్నటువంటి స్కీములు కూడా అమలు చేయకుండా తెలంగాణ ప్రజలను వంచిన సందర్భంలో ఎట్టి పరిస్థితులలో కూడా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ కి ఇవాళ ఓటు వేయకూడదని చెప్పి ప్రజలు నిర్ణయించుకున్నారు. కాబట్టి గతంలో 10 సంవత్సరాలు పాలించిన కేసీఆర్ పరిపాలనని ఇంకా మర్చిపోవట్లేదు. కాబట్టి ఆనాటి వారి అహంకారం, ఆనాడు వాళ్ళు చేసిన దుర్మార్గాలు ఏవైతున్నాయో ఇంకా కళ్ళ ముందు కదలాడుతున్నాయి. కాబట్టి తెలంగాణ యావత్ ప్రజానికమంతా కూడా భారతీయ జనతా పార్టీ రావాలి, భారతీయ జనతా పార్టీని గెలిపించుకోవాలి, అప్పుల ఊబిలో కూరుకుపోతున్న తెలంగాణను కాపాడాలంటే భారతీయ జనతా పార్టీ రావాలి, దోపిడీ దుర్మార్గాలు ఆగాలంటే భారతీయ జనతా పార్టీ రావాలనేటువంటి భావన పాన్ డబ్బాల కాడ, హోటళ్ల కాడ, చౌరస్తాల కాడ నలుగురు కలిసి కాడ చర్చ జరుగుతా ఉంది. కాబట్టి దానికి అనుగుణంగా ఫీ రియంబర్స్మెంట్ ఇష్యూ కావచ్చు, రైతాంగం ఇష్యూ కావచ్చు, నిత్యం 40-50 ఏళ్ల క్రితం ఏ అసైన్మెంట్ భూములైతే ఆనాడు ప్రభుత్వాలు ఇచ్చినాయో ఆ అసైన్మెంట్ భూములను గుంజుకుంటున్న సందర్భంగా ఆ భూములను కాపాడడం కావచ్చు, హైడ్రా పేరిట జరుగుతున్నటువంటి పేదల ఇళ్ల విధ్వంసం కావచ్చు, ఇవాళ అనేక విషయాల మీద ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇప్పటికే అనేక సమస్యల మీద ఉద్యమాలు చేస్తా ఉన్నాం. రేపు కూడా ప్రజలకు నాయకత్వం వహించి ప్రజలకు భరోసా కల్పించే బాధ్యత మా మీద ఉన్నది. ఇవాళ కూడా మా పార్టీ ఎంపీలతో మా నేషనల్ ప్రెసిడెంట్ సమక్షంలో ఈ రోజు మా రాష్ట్ర అధ్యక్షులు ఇప్పటికే బ్రీఫ్ చేస్తున్నాడు అభయ్ పటేల్ గారు, అదే విధంగా మా ఆర్గనైజ్ సెక్రటరీ గారి సమక్షంలో మీటింగ్ జరిగింది. నేను కొంత ఆలస్యం రావడం వల్ల కొంత ట్రాఫిక్ జాములు ఇరుక్కపోవడం వల్ల కొంత లేటుగా వచ్చిన, అయినప్పటికీ ఇవాళ రాబోయే కాలంలో అందరం కూడా కలిసికట్టుగా ప్రజలకు నాయకత్వం వహించి భారతీయ జనతా పార్టీ గెలిపించడంలో ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తాం. మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పార్లమెంట్ సభ్యులుగా, ఎమ్మెల్యేలుగా, పార్టీ నాయకులుగా రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చిన హామీ అమలు చేయకపోవడమే కాకుండా గతంలో ఉన్నటువంటి స్కీములు కూడా అమలు చేయకుండా తెలంగాణ ప్రజలను వంచిన సందర్భంలో ఎట్టి పరిస్థితులలో కూడా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ కి ఇవాళ ఓటు వేయకూడదని చెప్పి ప్రజలు నిర్ణయించుకున్నారు. కాబట్టి గతంలో 10 సంవత్సరాలు పాలించిన కేసీఆర్ పరిపాలనని ఇంకా మర్చిపోవట్లేదు. కాబట్టి ఆనాటి వారి అహంకారం, ఆనాడు వాళ్ళు చేసిన దుర్మార్గాలు ఏవైతున్నాయో ఇంకా కళ్ళ ముందు కదలాడుతున్నాయి. కాబట్టి తెలంగాణ యావత్ ప్రజానికమంతా కూడా భారతీయ జనతా పార్టీ రావాలి, భారతీయ జనతా పార్టీని గెలిపించుకోవాలి, అప్పుల ఊబిలో కూరుకుపోతున్న తెలంగాణను కాపాడాలంటే భారతీయ జనతా పార్టీ రావాలి, దోపిడీ దుర్మార్గాలు ఆగాలంటే భారతీయ జనతా పార్టీ రావాలనేటువంటి భావన పాన్ డబ్బాల కాడ, హోటళ్ల కాడ, చౌరస్తాల కాడ నలుగురు కలిసి కాడ చర్చ జరుగుతా ఉంది. కాబట్టి దానికి అనుగుణంగా ఫీ రియంబర్స్మెంట్ ఇష్యూ కావచ్చు, రైతాంగం ఇష్యూ కావచ్చు, నిత్యం 40-50 ఏళ్ల క్రితం ఏ అసైన్మెంట్ భూములైతే ఆనాడు ప్రభుత్వాలు ఇచ్చినాయో ఆ అసైన్మెంట్ భూములను గుంజుకుంటున్న సందర్భంగా ఆ భూములను కాపాడడం కావచ్చు, హైడ్రా పేరిట జరుగుతున్నటువంటి పేదల ఇళ్ల విధ్వంసం కావచ్చు, ఇవాళ అనేక విషయాల మీద ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇప్పటికే అనేక సమస్యల మీద ఉద్యమాలు చేస్తా ఉన్నాం. రేపు కూడా ప్రజలకు నాయకత్వం వహించి ప్రజలకు భరోసా కల్పించే బాధ్యత మా మీద ఉన్నది. ఇవాళ కూడా మా పార్టీ ఎంపీలతో మా నేషనల్ ప్రెసిడెంట్ సమక్షంలో ఈ రోజు మా రాష్ట్ర అధ్యక్షులు ఇప్పటికే బ్రీఫ్ చేస్తున్నాడు అభయ్ పటేల్ గారు, అదే విధంగా మా ఆర్గనైజ్ సెక్రటరీ గారి సమక్షంలో మీటింగ్ జరిగింది. నేను కొంత ఆలస్యం రావడం వల్ల కొంత ట్రాఫిక్ జాములు ఇరుక్కపోవడం వల్ల కొంత లేటుగా వచ్చిన, అయినప్పటికీ ఇవాళ రాబోయే కాలంలో అందరం కూడా కలిసికట్టుగా ప్రజలకు నాయకత్వం వహించి భారతీయ జనతా పార్టీ గెలిపించడంలో ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తాం.